పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక, మీ ఆత్మతోనూ ఉందిరుగాక. పునీత మార్కు గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. 10వ అధ్యాయము పవిత్ర వచనములు 2 నుంచి 9 వరకు. పరీక్షార్థము పరిసయ్యులు యేసు వద్దకు వచ్చి, భార్యను పరిత్యజించుట భర్తకు తగునా అని ప్రశ్నించెను. అందుకు యేసు, మోషే నీకేమి ఆదేశించెను అని తిరిగి ప్రశ్నించెను. విడాకుల పత్రము రాసి ఇచ్చి భార్యను పరిత్యజింప తగునని మోషే ఆదేశించెను అని వారు సమాధానమిచ్చారు. అందుకు యేసు, మీ హృదయ కాఠిన్యమున బట్టి మోషే ఇట్లు ఆదేశించెను, కానీ సృష్టి ఆరంభమున దేవుడు వారిని స్త్రీ పురుషులుగా సృజించి ఉన్నాడు. ఈ హేతువు వలనే పురుషుడు తల్లిదండ్రులను వీడి తన భార్యకు హత్తుకొని ఉండెను. వారిరువురు ఏక శరీరులై ఉందురు కనుక వారు భిన్న శరీరులు కాక ఏక శరీరులై ఉన్నారు. దేవుడు జతపరిచిన జంటను మానవుడు వేరుపరపరాదు అని యేసు వారితో పలికెను. ఇది జీవమిచ్చు ప్రభుని సువిశేషము. ప్రభువా నీకు స్తుతి కలుగును గాక. దేవునిచే అమితముగా ప్రేమించబడుతున్నటువంటి ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈ సామాన్య కాలపు 27వ ఆదివారం వాక్య పరిచర్యకు మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈనాటి గ్రంథ పఠనాలన్నీ కూడా మనకు బోధించే అంశం ఏంటంటే, వివాహ బంధము పవిత్రమైనది. గత 3 వారాలు కూడా క్రీస్తు ప్రభు యొక్క శిష్యులు మార్గ మధ్యమున ఏ విషయాలైతే వారు తగ్గిస్తున్నారో వాటి గురించి మనం వింటూ ఉన్నాం. మరి ఈ వారము వివాహ జీవితము గురించి, అదే విధముగా విడాకుల చట్ట పద్ధతి గురించి క్రీస్తు ప్రభువును పరిసయ్యులు వచ్చి పరీక్షించారు అనే అంశం మనము ధ్యానిస్తూ ఉన్నాం. అయితే ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, పరిసయ్యుల యొక్క చెడు బుద్ధిని క్రీస్తు తెలుసుకొని భార్యాభర్తలు, అదే విధముగా కుటుంబ వ్యవస్థ యొక్క ఔన్నత్యాన్ని, విశిష్టతను వివరించి ఉన్నాడు. అయితే ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, స్త్రీ పురుషులు వివాహంలో కలిసి ఉండాలి అనేది దేవుని యొక్క ప్రణాళిక. అయితే వివాహము అంటే 3 ముళ్ళ బంధం, 100 ఏళ్ల అనుబంధం అని పెద్దలు అంటుంటారు. అంటే 3 ముళ్ళతో ముడిపడినటువంటి మాంగళ్య బంధం, భార్యాభర్తలు 100 సంవత్సరాలు కలిసిమెలిసి పిల్ల పాపలతో ఉండిటియే కుటుంబము అని దీని యొక్క అర్థం. అందుకని 2 మనస్సులు ముడిపడితే ప్రేమ, 2 శరీరాలు కనబడితే ప్రణయం, 2 మనస్సులు 2 శరీరాలు చట్టపరముగా ఒకటైతే అదే వివాహమని మనకు యొక్క ప్రాపంచకము బోధిస్తూ ఉన్నది. అయితే ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ప్రతి సంస్కృతిలో కూడా ఈ వివాహం అనేది ఒక పెద్ద పండగ, సంబరం. దీనిని కొందరు వ్యక్తిగతంగా తీసుకుంటారు, లేదా మరికొందరు సాంఘిక ధర్మముగా తీసుకుంటారు, కొంతమంది శారీరక బంధముగా తీసుకుంటారు. అయితే ఇది ఒక ఆధ్యాత్మిక బంధము కూడా. ఇది ఒక ఆధ్యాత్మిక బంధం. ఎందుకంటే ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, బైబిల్ గ్రంథం మనందరికీ కూడా బోధిస్తూ ఉంది. ఏంటంటే హెబ్రేయులకు రాసిన లేఖ 13వ అధ్యాయము 4వ వచనములో వివాహము అందరి చేతను గౌరవింపబడినది అని బోధిస్తూ ఉన్నది. మరి మన తల్లి అయిన తిరుసభలో, కథోలిక స్త్రీ సభలో యొక్క జ్ఞాన వివాహం గురించి ఏం మాట్లాడుతుంది అనే అంశానికి వచ్చినట్లయితే, ఈ వివాహాన్ని ఒక దివ్య సంస్కారముగా పరిగణిస్తూ ఉన్నది. అయితే మన తల్లి అయిన తిరుసభ సత్యోపదేశ సంక్షేమం ద్వారా ఇది ఒక దివ్య సంస్కారం అని బోధిస్తూ దాని గురించి ఏ విధముగా వర్ణిస్తూ ఉందంటే, ఒక పురుషుడు మరియు స్త్రీ మధ్య జీవితకాల ఒప్పందం అట. ఈ దంపతుల యొక్క శ్రేయస్సు కొరకు మరియు పిల్లల
సంతానోత్పత్తి వారి విద్య కోసమే ఆదేశింపబడినది ఈ యొక్క దివ్య సంస్కారము అని తల్లి అని తెలిసిలో మనం బోధిస్తూ ఉన్నది. అంటే తల్లిదండ్రులు వివాహం చేసుకునేవారు బిడ్డలను కని వారిని దేవుని పట్ల భయభక్తులతో పెంచడం ద్వారా వారు కూడా దేవుని సృష్టిలో సహ సృష్టికర్తలుగా గుర్తించబడతారు అని ఈనాటి పట్నాలు అదే విధముగా తల్లి అయిన తిరుసభ మనకు బోధిస్తూ ఉన్నది. కాబట్టి ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మనందరికీ తెలిసిన విధముగా ఈ యొక్క వివాహాన్ని జ్ఞాన వివాహం అంటూ ఇది ఒక దివ్య సంస్కారం అంటున్నారు. అంటే దివ్య సంస్కారం అంటేనే దేవుని యొక్క వరాలు అనుగ్రహాలు పొందడానికి దేవుని చేత స్థాపింపబడినటువంటి సాధనం. దివ్య సత్ప్రసాదం అనే దివ్య సంస్కారంలో ఏ విధముగానైతే ప్రభు వేచింటాడో లేదా ప్రభు యొక్క ఉనికిని సాన్నిధ్యాన్ని ఏ విధముగా మనం గుర్తించి విశ్వసిస్తామో ప్రతి దివ్య సంస్కారంలో కూడా దేవుని యొక్క ఉనికి సాన్నిధ్యం తప్పకుండా ఉంటుంది. ఈ యొక్క సత్యాన్ని మనము గ్రహించాలి. అందుకనే వివాహ బంధము కూడా ఒక దివ్య సంస్కారం అన్నప్పుడు ఈ యొక్క వివాహ బంధములో కూడా దేవుని యొక్క తోడ్పాటు ఆయన యొక్క నడిపింపు తప్పకుండా ఉంటుందని మనం గుర్తించాలి. అయితే ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, వివాహం అనగా 4 అక్షరాల కలయిక. వి అంటే విడివిడిగా ఉన్న, అంటే అంతవరకు వేరు వేరు చోట్ల ఉన్నటువంటి వారు. ఇంకా వా అంటే వారిద్దరు భార్యాభర్తలు. ఇంకా హ అంటే హత్తుకొన్నట్లు, అంటే ఇక నుండి కష్టములోను సుఖములోను వ్యాధిలోను సౌఖ్యములోను ఒకరితో ఒకరు తోడుగా ఉంటారు. ఇంకా చివరి అక్షరం వివాహంలో ము అంటే ముడు వేయనిది, తాళితో 3 ముళ్ళు వేసి వాళ్ళందరినీ కూడా ముడి వేస్తూ ఉన్నది. కావున ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరుల, మరి ఈ ప్రస్తుత కాలంలో ఈ యొక్క పవిత్ర బంధమైనటువంటి వివాహాన్ని తమ యొక్క వ్యక్తిగత ఉద్దేశాల కోసము లేదా శారీర వాంఛల కోసము కీర్తి ప్రతిష్టల కోసము ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అధికారము కోసం వాడుకుంటున్నారు. మరి వాడికి కూడా ఈ యొక్క వివాహం అంటే ఏంటో అర్థం తెలియాలి. మరి అలాంటి వారికి ఈ యొక్క వివాహం ఈ 4 అక్షరాల యొక్క వివరణ ఏంటంటే, వి అంటే విడిపోవడం, వా అంటే వాడుకోవడం, హ అంటే హతమార్చడం, ము అంటే ముగించడం. ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఇది దేవునికి ఇష్టపడదు. అందుకని నాటి మొదటిపట్నంలో కూడా ప్రభు అంటున్నారు, వారు వేరువేరుగా ఉండటం దేవునికి ఇష్టం లేదు. ఆదికాండం 2వ అధ్యాయం 18వ వచనంలో దేవుడు బోధిస్తున్నాడు. వారు వేరువేరుగా ఉండటం ఇష్టము లేక పురుషునికి స్త్రీ కావాలి అని గుర్తించి తన యొక్క ప్రక్కటెముక నుంచి స్త్రీను సృష్టించి ఉన్నాడు. మరి ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, వివాహంలో ఒక్కసారి తాళి ఒక్కసారి కడితే విప్పే అధికారం కట్టేవాడు కూడా లేదంట. మత్తయి సువార్త 19వ అధ్యాయము 6వ వచనంలో ప్రభు బోధిస్తున్నారు, ఒక్కసారి తాళి కడితే మళ్ళీ ఆ తాళిని విప్పే అధికారం కట్టేవాడికి కూడా లేదట. ఎందుకంటే ఈ వివాహం అనేది 3 ముళ్ళుతో ఏర్పడుతుంది. ఈ మొదటి ముడి తండ్రి దేవుని పేరట వేస్తున్నారు. తండ్రి దేవుని పేరట వేస్తూ బంధం అనే అర్థాన్ని ఇస్తుంది. ఇంకా 2వ ముడి క్రీస్తు ప్రభు యొక్క పేరు మీదుగా వేస్తూ అనుబంధం అనే అర్థాన్ని మనకి ఇస్తూ ఉన్నది. ఇంకా 3వ ముడి పవిత్రాత్మ సర్వేశ్వరుడి మీద వేస్తూ ఇది నిబంధన అనే అర్థాన్ని మనకి ఇస్తూ ఉన్నది. అందుకనే ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పట్టణంలో కూడా క్రీస్తు ప్రభు చాలా చక్కగా వివాహ బంధము యొక్క ఔన్నత్యాన్ని గొప్పతనాన్ని గురించి వివరించినాడు. పరిచర్య వచ్చి ఈ యొక్క విడాకుల చిక్కులో క్రీస్తు ప్రభువుని ఇరికించాలని ప్రశ్నించాలి. అప్పుడు క్రీస్తు ప్రభు వారిని అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే, మోసే నీకు ఏం చెప్పాలి?
మోషే మీకు ఏమని ఆదేశించాడు అని అన్నప్పుడు వారందరూ కూడా విడాకుల పత్రాన్ని ఇచ్చేసి భార్యను మనం విడిచిపెట్టవచ్చు అని అన్నప్పుడు ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు అంటున్నారు, మీ హృదయ కాఠిన్యమును బట్టే మోసే ఈ విధంగా చెప్పాడు. కానీ ఆది నుంచి కూడా ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, స్త్రీ పురుషులు ఒకటిగా ఉండాలనిదే దేవుని యొక్క ఆశ ఆకాంక్ష అని క్రీస్తు ప్రభు చక్కగా వర్ణించినాడు. అయితే ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈ వివాహ బంధములో వేస్తున్నటువంటి మూడు ముళ్ళు యొక్క అర్థాన్ని కూడా మనం తెలుసుకున్నట్లయితే, ముందుగా భార్యకు ఈ మూడు ముళ్ళు యొక్క అర్థం ఏంటంటే, మొట్టమొదటిగా ఆ మూడుకి అర్థము భగవంతునికి దగ్గర అవటం, సైతానికి దూరం కావటం. భార్యకు ముందుగా. ఇక రెండోది ఏంటంటే, రెండో ముడి యొక్క అర్థం ఏంటంటే, పుట్టినిల్లును మెట్టినిల్లును ఒకే విధంగా చూసుకోవాలి. కానీ మనలో చాలామంది పుట్టినిల్లును పెద్ద చేస్తారు, మెట్టినిల్లును ముంచేస్తారు. అలాంటి మనస్తత్వాలను కలిగి ఉండదు మీరందరూ కూడా. ఇంకా మూడో ముడి యొక్క అర్థం ఏంటంటే, స్త్రీకి భర్తకు జీవితాంతం విధేయతగా జీవించాలి. మరి ఇది భార్యకైతే, భర్తకి ఈ మూడు ముళ్ళు యొక్క అర్థం ఏంటంటే, మొట్టమొదటిగా మనస్సులో ఆలోచనలు, రెండోది మాట్లాడే మాటలు, మూడోదిగా చేసే క్రియలు. అంటే మనస వాచ కర్మణ నువ్వు భార్యకే చెందాలి అని వివాహ బంధం యొక్క ఔన్నత్యాన్ని గురించి బోధిస్తూ ఉన్నాను. కావున ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, అంటే ఆ రోజు నుండి వివాహము జరిగినప్పటి నుండి భార్యాభర్తల యొక్క బంధం నీరు మట్టి లాంటిదంట. నీరుని మట్టిలో కలిపిన తర్వాత మనకు కావలసినటువంటి ఒక రూపాన్ని, ఒక బొమ్మను మనం తయారు చేసుకోవచ్చు. మరి అదే విధముగా ఇక్కడ నీరు అనేది భర్తను సూచిస్తుంది, భార్య మట్టితో పోల్చబడింది. మరి భార్య భర్తల యొక్క కలయిక ద్వారా మరొక రూపం ఈ లోకానికి వస్తుంది, అదే సంతానం. కాబట్టి ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈ యొక్క వివాహానికి అంత గొప్పతనం ఉంది. కాబట్టి ఆ వివాహంలో స్త్రీ పురుషులు ఇద్దరు కూడా ఒకటిగా జీవించాలి జీవితాంతం వరకు. వాటిలో ఎలాంటి అనుమానాలు లేదా చెడు వ్యసనాలకి లోను కాకూడదని ఈ యొక్క పవిత్ర బంధమైనటువంటి వివాహం బోధిస్తూ ఉన్నది. అందుకని ఫుల్టన్ జేషన్ గారు ఈ విధంగా అంటున్నారు, క్రైస్తవ వివాహం అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య కాదట, ముగ్గురు వ్యక్తుల మధ్య. అంటే భార్య భర్త, అదేవిధంగా పవిత్రాత్మ సర్వేశ్వరుడు, ముగ్గురు మధ్యన ఈ యొక్క వివాహం జరుగుతుందని బోధిస్తున్నారు. మరి భార్యకు భర్త యొక్క అర్థం ఏంటో కూడా తెలుసుకోవాలి. అందువలన భర్త అంటే ఏంటో అర్థాన్ని పవిత్ర గ్రంథం మనకి ఇస్తుంది. భర్త అనగా భరించేవాడిని బోధిస్తూ ఉన్నది. అంటే పెండ్లిలో మనం చెప్పుకుంటాం, కష్టములోను సుఖములోను వ్యాధులోను సౌఖ్యములోను భార్యకు తోడుగా ఉండాలి. భర్త భరించేవాడు కాబట్టి. అందుకనే మొదటి సమూయేలు గ్రంథంలో 1వ అధ్యాయము 8వ వచనంలో అన్నాకు సంతానం లేకపోవడం వల్ల ఆమె చాలా బాధతో కృంగిపోయింది, దుఃఖిస్తూ ఉన్నది. అప్పుడు తన భార్య అయినటువంటి ఎల్కాను చేయి వేసి హత్తుకొని వాదార్చాడంట. ఇది భర్త నుండి భార్య ఆశించేది. మనందరికీ తెలుసు, మహాతత్వవేత్త సోక్రటీస్ గారు. కానీ తన భార్య పరమ గయ్యాలి, ఎప్పుడు భర్త మీద అరుస్తూ ఉండేది, భర్తను నోటుకొచ్చిన మాటలతో తిడుతూ ఉండేది. ఒకసారి సోక్రటీస్ గారు ఎక్కడికో వెళ్ళి ఆలస్యంగా ఇంటికి వచ్చాడట. ఆలస్యంగా ఇంటికి వచ్చాడని చూసినటువంటి భార్య పొయ్యి మీద మరుగుతున్నటువంటి వేడి నీటిను మొక్కం మీదకి విసిరిందట. అయితే అంతటి వేడి బాధలు కూడా
సాక్రటీస్ గారు భరిస్తూ ఈ విధంగా అన్నాడట, రోజు మా ఇంట్లో ఉరుములే వచ్చేది, ఈరోజు వర్షం కూడా పడింది అని అన్నాడట. ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈ మాటలు విన్న తర్వాత భార్య పశ్చాత్తాపడి మారు మనసు పొందింది. ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరుల, భర్త అంటే భరించేవాడు. ఇంక రెండోది ఏంటంటే తన భర్తను ప్రేమించాలి. మన దేహాన్ని ఏ విధంగానైతే ప్రేమించుకుంటామో భార్యను భర్త ఆ విధముగానే ప్రేమించాలి. అందుకనే ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, దేవుడు ఆదికాండం ఈనాటి మొదటి పట్టణానికి మళ్ళీ వెళ్ళినట్టయితే స్త్రీని పురుషుని యొక్క ప్రక్కటెముక నుంచి సృష్టించాలి. అంటే భర్త భార్యను ఏ విధంగా ప్రేమించాలో అనే అంశానికి వచ్చినప్పుడు ఈ యొక్క అంశం చాలా ముఖ్యమైనది. స్త్రీని ప్రక్కటెముక నుంచి సృష్టించాలి. తల దగ్గర నుంచి సృష్టించవచ్చు కదా, లేదా కాళ్ళ దగ్గర నుంచో చేయొచ్చు కదా. ఒకవేళ తల ఎముక నుంచి పుర్రె నుంచి చేస్తే ఒకవేళ అధికార పత్తనముతో స్త్రీ ఎక్కడో తన తల మీద కూర్చుంటుందో అని భయంతో, లేకపోతే ఒకవేళ కాళ్ళ ఎముక నుంచి చేస్తే పురుషుడు భార్యని ఎక్కడ తొక్కేస్తాడో, చిన్న చూపు చూస్తాడో అనే భయముతో దేవుడు ప్రక్కటెముక నుంచి, అంటే ప్రక్కటెముక నుంచి చేయడం అంటే ఇద్దరు కూడా సరి సమానులే. మరి అదేవిధంగా ప్రక్కటెముక హృదయానికి చాలా దగ్గరగా ఉంటుంది. అంటే భార్యను భర్త తన రెండు చేతులతో హత్తుకొని ప్రేమించాలి అనేది దీని యొక్క అర్థం. ఇంకా మూడోదిగా భర్త ఏం చేయాలంటే భార్య యొక్క బాగోగులు చూసుకోవాలి. ఈసాకు రెబెకాను ఇంటికి తీసుకువెళ్ళి చక్కగా చూసుకున్నాడు. మరి అదేవిధంగా భార్య యొక్క అన్ని బాగోగులను భర్తే చూసుకొని చక్కగా ప్రేమించాలని ఈ యొక్క అంశం మనం బోధిస్తూ ఉన్నది. మరి భర్త అంటే ఏమిటో తెలుసుకున్నాం. మరి భార్య అంటే ఏంటి? భార్య అంటే భర్తలో సగభాగం. దేవుడు మనిషికి 2 కళ్ళు, 2 చెవులు, 2 కాళ్ళు, 2 చేతులు ఇచ్చాడు. కానీ హృదయాన్ని ఒకటి మాత్రం ఇచ్చాడు. ఎందుకంటే వివాహ బంధము ద్వారా ఒకరికొకరు, భార్య భర్తకు, భర్త భార్యకు తమ యొక్క హృదయాలను పంచుకోవాలి. అప్పుడు ఇద్దరికి కూడా 2 హృదయాలు ఉంటాయి. అయితే ప్రీతమా క్రైస్తవ సహోదరి సహోదరుల, ఇంకోటి ఏంటంటే ఇంటికి మంచి భార్య ఎక్కడ నుండి లభిస్తుందంటే దేవుని చెంత నుండే, ప్రభువు దగ్గర నుండే మంచి భార్య భర్తకు లభిస్తుందని సామెతల గ్రంథం 19వ అధ్యాయం 14వ వచనంలో ప్రభు బోధిస్తున్నారు. ఇక మూడోది ఏంటంటే మంచి భార్య భర్తను అన్ని వేళలా అన్ని ఆపదల నుండి రక్షిస్తుందంట. మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయం 2వ వచనం. కావున ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, భార్య మంచిదైతే భర్తకు అనేక లాభాలు ఉన్నాయంట. అందులో 2 మరి ముఖ్యమైన లాభాలు ఏంటంటే మంచి భార్య భర్తకు లభిస్తే కలిగే లాభాలు ఏంటంటే మొట్టమొదటిగా భర్తకు ఆయుష్ పెరుగుతుంది. నిర్గమకాండము 26వ అధ్యాయం 1వ వచనం. మంచి భార్య వల్ల భర్త యొక్క ఆయుష్ పెరుగుతుంది. ఇంకా రెండోది ఏంటంటే భర్తకు మంచి భార్య దొరికితే కీర్తి ప్రతిష్టలు లభిస్తాయంట. మరి కావున ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మరి భర్తల పట్ల భార్య ఏ విధముగా ప్రవర్తిస్తున్నారో, మీ యొక్క కుటుంబ జీవితంలో ఏ విధంగా జీవిస్తున్నారో ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరుల, చివరిగా వివాహ జీవితములో, ఈ యొక్క వివాహ బంధములో పాటించవలసినటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు 2 ఉన్నాయి. అవేంటంటే మొట్టమొదటిగా కుటుంబ ప్రార్థన. మనకు అన్నిటికీ సమయం ఉంది. వీ హ్యావ్ టైమ్ ఫర్ ఎవ్రీథింగ్, బట్ వీ డోంట్ హ్యావ్ టైమ్ ఫర్ ఫ్యామిలీ ప్రేయర్. ఎందుకంటే ఏ కుటుంబం అయితే కలిసి ప్రార్థన చేస్తుందో ఆ కుటుంబం కలిసి జీవిస్తున్నారు. ఎందుకంటే తోబీతు సారాయిని స్వీకరించినప్పుడు ప్రార్థనతో
తమ యొక్క జీవితాన్ని ప్రారంభించారు, చివరికి కొనసాగించారు. అందుకని ఆమెలో ఉన్నటువంటి 7 దెయ్యాలు పోయి ఆనందముగా 125 సంవత్సరాలు బిడ్డలతో కలిసి సంతోషంగా జీవించారు. మరి ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మన కుటుంబాల్లో ఏ విధంగా ఉన్నాం? గుడికి ఎలాగో రాదు, కనీసం కుటుంబ ప్రార్థనైనా చేయడానికి ప్రయత్నించండి. ఇక రెండవది ఏంటంటే అపనమ్మకం, అనుమానం. వివాహ జీవితంలో అనుమానము, అపనమ్మకాలు వద్దంటున్నారు. ఎందుకంటే ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరుల అనుమానం పెరిగిపోతాం. ఇల్లు పటిష్టముగా ఉండాలంటే పునాదులు గట్టిగా ఉండాలి. మరి అదే విధముగా నీ యొక్క సంసార జీవితము కూడా 100 ఏళ్ళు ఉండాలంటే అపనమ్మకానికి, అనుమానానికి చోటు ఇవ్వకూడదు. ఇది దేవుడికి ఇష్టం ఉండదు. ఎందుకంటే ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఇలాంటి అంశమై విడాకుల గురించి, అపనమ్మకాల గురించి ప్రభు బోధిస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా విడాకుల గురించి చూసినట్లయితే ప్రభు అదే విధముగా మనం పవిత్ర గ్రంథంలో బాప్తిస్మ యోహాను గారు, మోషే గారు వీటిని ఖండిస్తూ ఉన్నారు. ఈనాటి సువిశేషంలో చూస్తున్నాం. విడాకుల గురించి క్రీస్తు ప్రభు మరొకసారి వారిని ఖండిస్తూ, వారందరూ కూడా అంటే దేవుడు జతపరిచినటువంటి జంటను మానవుడు వేరుపరపరాదో అని వారికి బోధిస్తూ ఉన్నాడు. కావున ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరుల భార్య భర్త పట్ల, భర్త భార్య పట్ల అనుమానంతో ఉండకూడదు. అపనమ్మకాలతో ఉన్నట్లయితే ఖచ్చితంగా అనర్థాలు, అనేకమైనటువంటి కుటుంబ అనర్థాలకు దారితీస్తూ ఉన్నది. మనందరికీ తెలుసు, ఆదాము నిద్రిస్తూ ఉండగా అవ్వను దేవుడు తన యొక్క ప్రకటన గురించి చేశాడు. ఒకసారి ఆదాము గారు ఎక్కడికో వెళ్ళి 3 రోజుల తర్వాత వచ్చి గాఢంగా నిద్రపోతున్నాడంట. అయితే వెంటనే అవ్వ వచ్చి తన ప్రక్కటెముకలను లెక్క పెడుతున్నాడు. ఎందుకో తెలుసా? ఒక ప్రక్కటెముకను తీసి దేవుడు నన్ను చేశాడు, బహుశా ఇంకొక ప్రక్కటెముకను తీసి ఇంకొక స్త్రీని చేశాడేమో. అందుకే ఆదాము అక్కడ 3 రోజులు, ఎక్కడ 3 రోజులు ఉంటున్నాడని అనుమానించిందట. ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఇది కొంచెం హాస్యంగా ఉండొచ్చు, కానీ దీనిలో పరమార్థం ఉంది, అర్థం ఉంది. కాబట్టి మనం అనుమానాలకు దారివ్వకూడదు. మిస్అండర్స్టాండింగ్స్ మనం దారివ్వకూడదు. దానికి బదులుగా ఒకరినొకరు అర్థము చేసుకోవాలి. ఒకరినొకరు అర్థము చేసుకొని ప్రేమాన రాగాలతో జీవించాలని వాక్యం మనందరికీ సెలవిస్తూ ఉన్నది. అపనమ్మకాలు, చెడు వ్యసనాలతో ఉన్నవారికి ఈ వివాహ బంధంలో చోటు లేదంట. హెబ్రేయులకు రాసిన లేఖ 13:4 వివాహము అన్ని విషయముల్లోనూ ఘనమైనది, వివాహ బంధము నిష్కల్మషమైనదిగా ఉండవలెను. ఏలైనా అవినీతి పరులను, వ్యభిచారులను దేవుని తీర్పునకు గురగుదురు. కాబట్టి ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులు, అవినీతి పరులు, చెడు వ్యసనాలకు లోనేని వారు, అపనమ్మకాలతో జీవిస్తున్న వారికి ఈ యొక్క వివాహ బంధంలో చోటు లేదో అని ప్రభు బోధిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ అనుమానాలను, ఈ యొక్క అపనమ్మకాలను విడిచిపెట్టి ఈ యొక్క విడాకుల కంటే కలిసి జీవించాలి. దేవుడు అదే బోధిస్తున్నాడు అని మనము విశ్వసించి జీవించాలి. అదేవిధంగా ఈ యొక్క కుటుంబ జీవితాన్ని ముందుకు సాగించడానికి కావలసినటువంటి శక్తిని, యుక్తిని ఆ యొక్క దేవాతి దేవుడు ప్రసాదించాలని కోరుతూ మన యొక్క అనుదిన జీవితంలో దేవుడు తోడుగా ఉండాలని ప్రార్థించుదాం. ఆమేన్.